పందాలు, కొత్త అల్లుళ్ళ హడావిడి. పెద్ద పండుగ సంక్రాంతి పేరు చెప్పగానే ఇవే గుర్తొస్తుంటాయి. ఇదే కాకుండా ఇంకో కామన్ పాయింట్ ఉంది. అదేంటా అని మనం మాట్లాడుకున్నట్లయితే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని చెప్తారు. మరి 2026 సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమాల మధ్య ఎక్కువ పోటీ నిలిచే అవకాశం ఉంది, ఏ సినిమా భారీ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి ది రాజా సాబ్ సినిమా జనవరి 9న రిలీజ్ అవ్వనుంది. దీంతో పాటు సీనియర్ మోస్ట్ హీరో అయినటువంటి చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న రిలీజ్ అవ్వనుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నిలిచే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రవితేజ నటిస్తున్నటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి కానివ్వండి, శర్వానంద్ నటిస్తున్నటువంటి నారీ నారీ నడుమ మురారి సినిమా కానివ్వండి, ఈ రెండు సినిమాలు కూడా గట్టి పోటీగా నిలిచే అవకాశాలున్నాయి. మరి ఈ మధ్య చూసుకున్నట్లయితే టాప్ హీరోస్ నటిస్తున్నటువంటి సినిమాలే కాకుండా చిన్న సినిమాలకు కూడా ఎక్కువగా ఆదరిస్తున్నారు ప్రజలు. మరి ఇప్పుడు నవీన్ పొలిశెట్టి నటిస్తున్నటువంటి అనగనగా ఒక రాజు సినిమా, అదే విధంగా శివకార్తికేయన్ నటిస్తున్నటువంటి పరాశక్తి సినిమాలపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇకపోతే తమిళనాడులో ఫుల్ టైం పాలిటిక్స్ లో ఎంట్రీ ఇద్దాం, ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేసిన మంచి హిట్ కొట్టి ఫైనల్ గా ఒక హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు విజయ్ తలపతి. మరి ఆయన నటిస్తున్నటువంటి జననాయకుడు సినిమా కూడా ఈ సంక్రాంతి బరిలోనే నిలవనుంది. మరి ఈ సినిమాల మధ్య హోరాహోరీ కానివ్వండి, మరి ఏ సినిమా భారీ హిట్ అవుతుంది, అసలు మీరే సినిమా కోసం వేచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి.